మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపి మేషరాశి అని పిలుస్తారు. వీరికి ఈ వారం ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి. వీరు గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకొని ముందుకు సాగుతారు. చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో వచ్చే విఘ్నాలను అధిగమించి పూర్తి చేస్తారు. ప్రస్తుత పరిస్థితులను తెలుసుకొని వాటికి అనుకూలంగా అడ్డంకులు రాకుండా మసులుకుంటారు. కొత్త కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలున్నాయి. అయినా రుణ బాధలు త్వరగా తీరవు. కుటుంబ సభ్యుల నుంచి మంచి తోడ్పాటు లభిస్తుంది. సహాయ సహకారాలు పొందుతారు. గత వారం నుంచి మీరు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల నుంచి ఉపశమనం పొందుతారు. పై అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, హార్డ్వేర్ రంగం వారికి మంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ఎంతో ఉత్సాహంతో ఉంటారు. ఈ కుటుంబంలోని స్త్రీలకు మంచి గౌరవం, హోదా లభించే అవకాశాలున్నాయి. లేనిపోని నిందలు ఎదుర్కొనే అవకాశం ఈ వారం మేషరాశి వాళ్లకు ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వీరి ఈ వారం ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అటువంటి మానసిక స్థైర్యం వీరికి లభిస్తుంది. ఏలినాటి శని ప్రభావం వలన కొంత మానసిక అశాంతి ఉంటుంది. అయినా దీనిని మీరు సమర్థవంతంగా అధిగమిస్తారు. మంగళ బుధవారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఈ వారం చెప్పగలిగే సూచన, లక్ష్మీ సంబంధమైనటువంటి స్తోత్రాలు, అష్టోత్తరం చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి.